గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సుద్దాల అశోక్ తేజ్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలుసు, ఇందుగరడు అందలేడు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సుద్దాల అశోక్ తేజ్ గారు ఎటువంటి పాటలు రాశారు, ప్రజల్లోకి ఎంత బాగా చొచ్చుకుపోయాయి అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే సుద్దాల అశోక్ తేజ్ గారి అసలు పేరు సుద్దాల అశోక్ తేజేనా? ఎక్కడ పుట్టారు? ఒక్కసారి కుటుంబ నేపథ్యాన్ని మాకు ఒకసారి వివరించండి. అసలు ఇంటి పేరు సుద్దాల కాదు, గుర్రం. ఓ, గుర్రం ఇంటి పేరు, గుర్రం అశోక్ తేజ. అంటే గుర్రం జాషువా గారి ఫ్యామిలీయా ఇంటి మీదే? కాదు, అంటే ఇప్పుడు మన దగ్గర తెలుగు వాళ్ళలో ఈ గుర్రం ఒక ఇంటి పేరు అనేక కమ్యూనిటీస్లో ఉంటుంది. ఎస్, గుర్రం అనేది పద్మశాలీలకు ఉంటుంది, రెడ్డీస్కి ఉంటుంది, ఎస్సీ తమ్ముళ్లకు ఉంటుంది. గుర్రం జాషువా మహాకవి. అవును. గుర్రం యాదగిరి రెడ్డి గారని మా నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయిన హిజ్ రెడ్డి. ఓకే. గుర్రం అశోక్ తేజ అనేది నేను బీసీ పద్మశాలి కమ్యూనిటీ మాది. ఓకే. కాబట్టి ఈ ఇంటి పేర్లు అనేవి ఒకే ఇంటి పేరు చాలామంది దగ్గర ఉండే అవకాశం ఉంది. పోతే నాకు సుద్దాలని ఎందుకు వచ్చిందంటే మా ఊరి పేరు సుద్దాల. ఓహో. బమ్మెర పోతన. బమ్మెర ఇంటి పేరు కాదు, ఊరి పేరు. అట్లాగే పాలకుర్తి సోమన్న అంటారు, పాలకుర్తి అనేది ఊరి పేరు. ఇలా మా నాన్న సుద్దాల హనుమంతు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్, మా అమ్మ జానకమ్మ, ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్సే. నైజాం కాలంలో నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తుపాకీ పెట్టుకుని, ఒకవైపు పెన్ను ఒకవైపు గన్ను పెట్టుకుని పాటలు రాస్తూ ప్రజల్ని విప్లవానికి అనుకూలంగా మారుస్తూ నైజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం జరిగిన ఆ యుద్ధంలో 5,000 మంది చనిపోయినటువంటి ఆ వీరోచిత ఉజ్వల ఘట్టంలో నాన్న ఒక సాంస్కృతిక సేనానిలాగా పాల్గొన్నాడు. ఈ వాజ్ ఎ పెన్ వారియర్. అప్పుడు మా నాన్నని గుర్రం హనుమంతు అనకుండా ప్రజలు సుద్దాల హనుమంతు అన్నారు, మా ఊరు పేరు పెట్టి. ఓకే. ప్రజలు పిలిచిన పేరు. నేనేం చేశానంటే దాన్ని నేను కంటిన్యూ చేశా. నా పిల్లలకు సర్టిఫికెట్ నేమ్ కూడా సుద్దాలనే ఉంటుంది. ఎందుకు కంటిన్యూ చేశాను అంటే, ఒక 100 ఏళ్ల తర్వాత వచ్చే తరంలో మీకు మూలపురుషుడు ఎవరు అనుకుంటే మా నాన్న వస్తాడు మూలపురుషుడు. ఈ సుద్దాల హనుమంతు. ఆయన తండ్రి సుద్దాల కాదు, ఆయన గుర్రం బుచ్చిరామయ్య. మా నాన్నని మెయిన్ పోల్ లాగా చేయాలి అంటే నేను ఆ నాన్నకు వచ్చిన పేరుని నేను, ఆయనకు ఒక గొప్ప చరిత్ర ఉంది, ఆ చరిత్ర మీరు నిలబెట్టినట్టే ఒక విధంగా చెప్పాలంటే. తర్వాత మన ఊరు మీద మనకున్న ఎఫెక్షన్ ఉంటుంది కదా, ఊరు మీద మనకి ఎందుకు ఎఫెక్షన్ ఉంటుందంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తా. మహాభారతంలో పాండవులు బ్రాహ్మణుల వేషాలతో అజ్ఞాతవాసంలో ఏకచక్రపురంలో ఉంటారు. ఏకచక్రపురం లోపల బ్రాహ్మణులై ఏదో యాచక వృత్తిలో అడుక్కుంటూ అలా ఉంటారు. 5 కొడుకులు, తల్లి కుంతీదేవి. ఆ సమయంలో ఆ ఊరికి దూరంలో ఒక బకాసురుడు అనేవాడు ఉండి ఆ ఊరితో ఒప్పందం చేసుకుంటాడు. ఏమని? రోజొక మనిషిని పంపించాలి, బండెడు కుడుములు పంపించాలి, 2 దున్నపోతులు పంపించాలి. వాడు 15 రోజులకోసారి ఆ బండి మనిషిని, కుడుముల్ని, ఎద్దులని మొత్తం తింటాడు వాడు. ఓకే. అది వాడి ఒప్పందం. ఆ ఒప్పందం తెలిసిన వాళ్ళు కూడా తెలుసు కదా ప్రజలందరికీ. ఇవాళ ఈ ఇంటివాడు అక్కడికి వెళ్తే తినేస్తాడు, రేపు మా ఇంటికాడ నుంచి కూడా మేము ఒకరిని పంపించాల్సి ఉంటుందని తెలుసు కదా ప్రజలకి. అయినా ఎవ్వరు కూడా ఆ ఊరును ఖాళీ చేసి వెళ్ళిపోరు. రేపో ఎల్లుండో ఇంకో నెలకో మన ఇంట్లోంచి ఒక వ్యక్తి చనిపోతాడు, అతని చేత తినివేయబడతాడన్నా కూడా ఆ ఊరిని విడిచిపోలేనంత బంధం దేనితో ఉంటుంది? ఆ జన్మభూమితో ఉంటుంది. ఆ భూమికి మనిషికి ఉన్నటువంటి బంధం ప్రాణాలు తీసినా పోయేది కాదు. అది అమ్మతో మనకు పేగుబంధంలాగా ఊరితో మనకు కూడా ఒక పేగుబంధం ఉంటుంది. అందుకే ఉన్న ఊరు కన్న తల్లి అంటూ ఉంటారు. అందుకే సుద్దాలనే పేరు పెట్టుకోవడంలో ఆ ఉద్దేశం కూడా ఉంది. ఊరుకు మనకున్నటువంటి పేగు సంబంధం, మట్టి సంబంధం. మీ ఉద్దేశం ప్రకారం కత్తి బలమైందా, కలం బలమైందంటారు? ఇది ఎప్పుడో చిన్నప్పుడు 5వ తరగతి అప్పుడు కత్తి గొప్పనా కలం గొప్పనా అంటే, మీ నాన్నగారు ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ అన్నారు, మీ అమ్మగారు కూడా ఫ్రీడమ్ ఫైటర్ అన్నారు. వాళ్ళు కూడా కొన్ని కవితలు, పాటలు రాశారు. వాళ్ళ ఉద్దేశం ప్రకారం, మీ ఉద్దేశం ప్రకారం ఏది బలంగా ప్రజల్లోకి వెళ్ళింది, ఏది ఎక్కువగా ప్రభావితం చేసిందంటారు? అంటే
పెన్న, కత్తె లేదా గన్న, అంతే కదా. కత్తె, కలమ అంటే ఇప్పుడు కలముకున్నటువంటి పవర్ ఖడ్గాన్ని మించిన పవర్. కలం ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తే కత్తి అనుసరిస్తుంది, అంతే కదా. రాజు ఒక ఫర్మానా జారీ చేస్తాడు తన కలంతో. కలం అంటే నథింగ్ బట్ ఈజ్ పవర్ ఆఫ్ బ్రెయిన్, పవర్ ఆఫ్ మైండ్. ఒక ఫర్మానా, ఒక శాసనం, ఒక ఆర్టికల్ ఇష్యూ చేస్తాడు. దాన్ని అనుసరించేవాడు ఖడ్గం ఉన్నవాడు. కాబట్టి కలమ, ఖడ్గమ ఉన్నతమైంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కలమే ఉన్నతమైంది. ఇట్స్ ద పవర్ ఆఫ్ మైండ్, ఈ పవర్ ఆఫ్ సోల్. ఇది కత్తి అనేది పవర్ ఆఫ్ బాడీ. ఇది అభ్యాసం చేస్తే వచ్చేది కత్తి నైపుణ్యం, అభ్యాసం చేస్తే వచ్చేది కాదు కలం నైపుణ్యం. ఇట్స్ ఎ బార్న్, పుట్టుకతోనే ఒక భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పెద్ద వరం అది. కాబట్టి కలం గొప్పది. అలాగని కత్తి చాలా ఉపయోగం లేనిది అనడానికి కూడా లేదు. ఇవి రెండు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నటువంటి రైలు పట్టాలు లాంటివి. కరెక్ట్. ఒక పట్టా లేకుంటే రైలు నడవదు. రెండు పట్టాలు ఉంటాయి కానీ రెండు కలుసుకోవు. అలా. మరి మీ తల్లిదండ్రులకు ఎంతమంది సంతానం అండి మీరు? నేను పెద్దాడిని. నాకు ఒక 2 తమ్ముళ్ళు, ఒక చెల్లె. నేను మొత్తం 4. నా పేరు అందరికీ ఎక్కిందే. మా పెద్ద తమ్ముడి పేరు ప్రభాకర్. ఈజ్ వర్కింగ్ ఎట్ కోర్ట్, మిర్యాలగూడలో కోర్టులో పనిచేస్తాడు. తర్వాత మా చెల్లె భారతి, ఆమె కస్తూర్బా స్కూళ్ళల్లో టీచర్గా పనిచేస్తుంది వాళ్ళ అత్తగారు ఊర్లోనే, ఆత్మకూరు. చిన్నోడు సుధాకర్ తేజ వాస్తు సైంటిస్ట్. వాడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి అడ్వైజర్ టు ది గవర్నమెంట్గా ఉన్నాడు. అతను వాడికి ఒక మంత్రి ర్యాంకులో కేసీఆర్ గారు ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడిని ఈ రోడ్స్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాంట్లో ఒక వాస్తు సలహాదారుగా తీసుకున్నాడు. ఇది మా అన్నదమ్ముల హిస్టరీ. మీ చిన్నప్పుడు బాల్యంలో చాలా ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొన్నారు అని చెప్పని చాలా ఇంటర్వ్యూలో చూశానండి. నిజమేనండి? ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అప్పుడు? అంటే అప్పుడు 190 మంది పేదరికంలోనే ఉండేవాళ్ళు మా బాల్యంలో. ఊళ్ళో ఒక 4 ఇళ్ళు ధనవంతులుగా ఉండేవాళ్ళేమో ఊరిన తర్వాత. మిగతా అందరూ పేదరికంగానే ఉండేవాళ్ళు. మధ్య తరగతి తక్కువ, ఇంకా దిగువ మధ్య తరగతి, ఇంకా పేదవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు. మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసేవాడు. మా అమ్మ మిషన్ కుట్టేది. మా అమ్మ మిషన్ కుడితే ఒక డ్రెస్ కుడితే 50 పైసలు ఎంతో వచ్చే రోజులు అవి అప్పుడు. మా నాన్న ఊళ్ళు తిరిగి ఒక జ్వరం వచ్చిన పేషెంట్ను మందులు ఇచ్చి అతన్ని జ్వరం అంతా తగ్గిపోయి చేస్తే 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలాంటి తక్కువ ఆదాయంలో కూడా ఆ పేదరికం అనేది మా అమ్మ నాన్నలే మాత్రమే భరిస్తూ మమ్మల్ని ఎక్కువగా ఆ పేదరికం దాని యొక్క ప్రభావం లేకుండానే పెంచే ప్రయత్నం చేశారు. కానీ నేను ఇంటికి పెద్దవాడిని కాబట్టి నాకు అర్థమయ్యేది. అప్పట్లో మీరు గవర్నమెంట్ జాబు చేసేవారని చెప్పని అప్పుడు కాదు, 1982లో నాకు జాబ్ వచ్చింది. అంతఃపూర్వం నేను మామూలుగా చదువుకున్న తర్వాత హైదరాబాద్కి వచ్చాను. ఏం చదువుకున్నారు సార్ అప్పట్లో? నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, BA అయిపోయిన తర్వాత MA ఫిలాసఫీ చేశాను. కానీ నేను జాబ్ వచ్చిన తర్వాత MA ఫిలాసఫీ చేశాను. ఓకే. BEd. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేశాను. టీచర్గా నాకు జాబ్ వచ్చింది. ఓకే. అది ఎప్పుడు 82 అక్టోబర్లో. ఇప్పుడు చేస్తున్నారండి? లేదు, 10 ఏళ్ళు చేసి నేను ఇంకా దాన్ని టోటల్గా వదిలేసి ఐ లెఫ్ట్ మై జాబ్. రిజైన్ చేయలేదు, ఇంకేం లేదు. మొత్తానికి ఉద్యోగం వదిలేసి ఈ సినిమా పాట మీద ఉన్న ప్రేమతో మద్రాస్కి వెళ్ళిపోయాను. జస్ట్ ఐ లెఫ్ట్ మై జాబ్. నాకు ఇప్పుడు పెన్షన్ రాదు, దాని తాలూకు ఇన్కమ్స్ కానీ ఏమీ లేవు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఉద్యోగాన్ని వదిలేశారా, లేకపోతే ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీ ఎంటర్ అయిన తర్వాతనే వదిలేశాను. మొదలు అలా వెళుతూ పోతూ వచ్చేవాడిని. ఆ తర్వాత ఇంకా ఉసే రామలమ్మ సినిమా విడుదలైన తర్వాత ఇంకా నేను మళ్ళీ జాబ్కి వెళ్ళే పరిస్థితి లేకుండా నాకు ఇక్కడ బాగా బిజీ అయిపోయాను.
అలా నేను గవర్నమెంట్ జాబ్ వదిలేశాను. మరి మీ తోబుట్టువులకు కానీ మీ అప్పుడు కానీ మ్యారేజ్ మీరు చేశారా లేకపోతే మీ నాన్నగారు సహకారంతో చేశారా? నాన్నప్పుడే నా పెళ్ళి అయింది, చెల్లి పెళ్ళి ముందు చేశాము. చెల్లి పెళ్ళి అయిన తర్వాత నా పెళ్ళి అయిన తర్వాత నాన్న చనిపోయారు. మ్మ్. ఆ తర్వాత ఇద్దరి తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు మేము చూసుకున్నాం. అమ్మ నేను చూసుకున్నాం. మాకు నాన్న పెన్షన్ అమ్మకు వచ్చేది, మ్మ్. ఫ్రీడమ్ ఫైటర్ తాలూకు పెన్షన్ వచ్చేది. అమ్మ మిషన్ కుట్టేది కదా, నేను ప్రైవేట్ జాబ్స్ అవి ఇవి చేసేవాడిని. అలా మా పిల్లలు. అంటే మీరు గవర్నమెంట్ జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ పెళ్ళయిందండి? లేదు పెళ్ళి అయిన తర్వాత పాప బాబు పుట్టిన తర్వాత జాబ్ వచ్చింది. ఓహో, ఓకే. ఎన్నాళ్ళు చేశారు గవర్నమెంట్ జాబ్ మీరు తర్వాత? నేను కరీంనగర్లో చేశాను. కరీంనగర్ మెట్టిపల్లి లోపల నేను గవర్నమెంట్ జాబ్ చేశాను. అంటే బొమ్మల మేడిపల్లి, తర్వాత బండలింగాపురం, మెట్టిపల్లి, ఈ 3 ప్లేస్లో చేశాను. 3 ప్లేస్లతోనే నాకు అప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది. అక్కడికే ఈ సినీ దానికి వచ్చేస్తున్నాను. ఓకే. ఇంకెప్పుడైతే నాకు ఇక్కడ ఓకే అనుకున్నప్పుడు జాబ్ పోవడం మానేశాను. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తానన్నప్పుడు, ఈ ప్రభుత్వ ఉద్యోగం మానేసి అటువైపు వెళ్తానన్నప్పుడు మీ అమ్మగారు కానీ మీ మా ఆవిడ భార్య గాని, కానీ మా నిజంగా పిల్లలు టెన్షన్ గాని. పడ్డారా? ఆ? టెన్షన్ పడ్డారా? టెన్షన్ వాళ్ళు పడ్డారో లేదో కానీ మొత్తానికైతే వాళ్ళు, మా ఆవిడకి ఏమనుకుంటుందంటే నేను ఒక నిర్ణయానికి త్వరగా రాను. మ్మ్. ఒక 2 ఏళ్ళు ఆలోచించాను నేను, టు బీ నాట్ టు బీ. ఎవరికైనా ప్రతి వాళ్ళ జీవితంలో చేద్దామా సందిగ్ధం. వద్దా అనేటువంటి ఒక సందిగ్ధం అంటారే. అవును. అర్జునుడికి కౌరవుల్ని కొట్టాలా వద్దా అన్నప్పుడే కదా భగవద్గీత పుట్టింది. అవునండి. అంతే కదా, టు బీ టు నాట్ టు బీ. ఏదైనా సరే భగవద్గీతను మొత్తం కలిపి ఒక మాట చెప్పాలంటే ఇది చేయాలా వద్దా అన్నప్పుడు చేసేయమన్నాడు కృష్ణుడు. దట్ ఈస్ భగవద్గీత. అందులో 900 శ్లోకాలు చెప్పుకుంటూ కూర్చున్నాడు ఆయన. 4 మాటలు చెప్పుంటాడు. దాన్ని వ్యాసుడు అలా ఎలాబరేట్ చేశాడు. ఈ అవకాశం దొరికింది కదా, ప్రజలకి ఏదన్నా మార్గదర్శకత్వం చేద్దాం ఇలా అని శంఖంలో పోస్తే తీర్థమైనట్టుగా చేసి ఉంటాడు. అయితే నేను సినిమాకి వస్తా అన్నప్పుడు మా బంధువులు కానీ, మా మిస్సెస్ వాళ్ళ బంధువులు కానీ, మా స్నేహితులు కానీ, మా మిస్సెస్ స్నేహితులు కానీ కొంచెం భయపెట్టారు ఆమెను. కానీ తనకు ఒక బాగా విశ్వాసం ఒకటి ఉండేది. ఈయన ఏమైనా అనుకుంటే ఇంకెవరి మాట వినడు, తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడు అన్నట్టుగా ఉండేది. నేను కూడా మా అమ్మని, మా మిస్సెస్ని, మా పిల్లలు, చిన్నపిల్లలు అయినా కూడా మేము కూర్చోబెట్టి నేను ఒక మీటింగ్ చేశాను. నేను మా ఇంట్లో నేను వెళదాం అనుకుంటున్నాను, నాకు ఒక 6 నెలలు సమయం ఇవ్వండి. 6 నెలల్లో నేను ఏదైనా సాధిస్తే అటు కంటిన్యూ అవుతా, లేదనుకుంటే నేను వెనక్కి వచ్చేస్తాను. అప్పుడు నా నెల జీతం 3,000 రూపాయలు. సో 6 నెలల్లో 6 ముళ్ళ 18,000 రూపాయల అప్పన్న అవుతుంది, అవును. లేదా ఈ లోపల నేను అప్పు కాకుండా సంపాదించే పరిస్థితి వస్తుంది అవును. అని అన్నప్పుడు మా ఆవిడ, మా అమ్మ, మా అమ్మనైతే సూపర్ అసలు. రోల్ మోడల్ మీకు. అసలు మొదలెట్టు బిడ్డ, మొదలు పెడితే సగం అయినట్టు అన్నది మా అమ్మ. మా అమ్మ ఏదన్నా అనేది అనమాట, ఒక పని కావాలంటే మొదలు పెట్టాలి, మొదలు పెడితే సగం అయినట్టు, ఇక మిగిలింది సగమే అని. సో అలా మా వాళ్ళ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉంది. మా ఆవిడ ఏమందంటే, నేను ఏముంది 6 నెలలే కదా మీ పిల్లల్ని చదవడానికి, నాకు ఎట్లాగో బీడీలు చేయొస్తుంది, నాకు కూడా మిషన్ కుట్టి వస్తుంది, ఐ విల్ డూ దట్, వాట్ ఇస్ ప్రాబ్లం, ఓకే యూ కెన్ గో. మీరు అలా వెళ్ళిన తర్వాత మీకు మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చింది ఎవరు? మీరు ఏ పాట రాశారు, లేదంటే ఏ డైలాగ్ రాస్తే? అంటే ముందుగా అంతకుముందే నేను సినిమాలోకి రాకముందుకే ఒక 2,000 పాటలు రాసుంటాను నేను. సినిమాలోకి రాకముందుకే నాకు రాష్ట్ర స్థాయిలో నేను ఒక నవల రాస్తే నాకు 2nd ప్రైజ్ వచ్చింది. విశాలాంధ్ర బుక్ హౌస్ వాళ్ళు నవలల పోటీ పెడతారు. మీరు అప్పుడేంటి 4th క్లాస్లోనే ఒక పాట రాశారని చెప్పని విన్నాం మేము. అందుకే సో అప్పటికి నేను ఒక మూడు పుస్తకాలు నాకు వచ్చేసాయి. కవిగా నారాయణ రెడ్డి గారి చేత ముందు మాట రాయించుకుని తర్వాత పుస్తకాలు మార్కెట్లోకి 3 వచ్చిన తర్వాత నేను సినిమాలోకి వచ్చాను. ఓకే. ఒకసారి ఇక్కడ హైదరాబాద్లో నా పాట కచేరీ ఒకటి ఏర్పాటు చేస్తే దానికి ముఖ్య అతిథిగా ఒక సీనియర్ జర్నలిస్ట్ జి కృష్ణ గారని, ఇప్పుడు ఎమ్మెల్సీ రాజ్యసభగా
ఎంపీ రాజ్యసభగా ఉన్నటువంటి ఆనంద్ భాస్కర్ గారు, ఏలే లక్ష్మణ్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, ఇప్పుడు ఏలే లక్ష్మణ్, దుర్గం రవీందర్ అని ఒక ఆయన ఉంటుండే, వీళ్ళందరూ కలిసి నాది ఒక పాట కచేరీ ఏర్పాటు చేశారు ఇక్కడ. దానికి ముఖ్య అతిథిగా గద్దర్ వచ్చాడు. ఇలా జి సత్యవాణి గారు అని ఒకరు ఉన్నారు, భారతీయం అనే సత్యవాణి గారు, ఆమె కూడా వచ్చింది అక్కడికి. అక్కడ నేను నా పాటలు, అప్పటిదాకా నేను రాసిన పాటలతో ది బెస్ట్ సాంగ్స్ నేను ఒక కచేరీలాగా చేశాను. మీరే పాడారండి? నేనే పాడాను. అప్పుడు అది తెల్లవారి పేపర్లో పడితే మా అక్కయ్య కొడుకు ఉత్తేజ్, ఓకే, సినిమా యాక్టర్ ఉత్తేజ్, వాడు నాకన్నా ముందుగానే సినిమాలో వాడు పేరు తెచ్చారు. అప్పుడు ఉత్తేజ్ నన్ను ఈ కార్యక్రమం చూసిన తర్వాత, లేకపోతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కాబట్టి నన్ను తనికెళ్ళ భరణికి పరిచయం చేశారు. ఓకే, భరణి గారు నాకు 94లో నమస్తే అన్న అనే సినిమా లోపల తానే స్క్రిప్ట్ రాశాడు. దానికి ఒక సన్నివేశం సృష్టించి ఒక హాస్య శృంగార జానపద మిళితమైన ఒక పాట నాతోటి భరణి గారు రాయించారు. ఓకే, ఆ పరిచయం చేసింది ఉత్తేజ్. ఓకే, అలా నా ఫస్ట్ పాట సినిమాలోకి వచ్చింది. అది నేను ఊరికే రాశాను, వెళ్ళిపోయాను, మామూలుగా నా జాబ్ నేను చేసుకున్నాను. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతండి? దానికి రెమ్యునరేషన్ ఎవరిస్తారు? ట్రైను టికెట్ ఇచ్చారు అంతే. ఓకే, తర్వాత మీకు ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చింది? ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు ఇచ్చింది దాసరి నారాయణరావు గారు. ఓకే, దర్శకరత దాసరి నారాయణరావు గారు. ఆయన ఏ సినిమాలో పాట రాయి అని చెప్పకుండా ఊరికే నాతోని పాటలు వినిపించుకొని, నీతోని ఎప్పుడైనా నాకు పని ఉంది, అయినా నేను ఒట్టి చేతితో పంపొద్దని చెప్పేసి ఒక 3000 రూపాయలు ఇచ్చి పంపించారు ఆయన. అది ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు. అది అయితే ఒక స్క్రిప్ట్ నేను రాశాను, జయం మనది అనే ఒక స్క్రిప్ట్. అంటే ఈ జయం మనది కాదు, మీ ఓన్, వేరే జయం మనది. ఆ జయం మనది అనే స్క్రిప్ట్ రాస్తే నాకు సినిమాల్లో పాటల ఛాన్స్ రాకన్నా ముందే సత్యవాణి గారు నాకు 5000 రూపాయలు ఇచ్చారు. నేను మా ఇంట్లో 6 నెలల లోపల నేను ఏదన్నా డబ్బులు సంపాదించకపోతే వెనక్కి వచ్చేస్తాను చెప్పాను కదా, నేను వచ్చిన నెలకే నాకు 5000 వచ్చాయి. అప్పుడు నేను అనుకున్నాను, 3000 రూపాయల కోసము నేను నెలంతా ఎందుకు కష్టపడాలి, వారం రోజుల లోపల నాకు 5000 వచ్చినాయి కదా, ఇదేదో బాగుందని చెప్పేసి ముందు మా ఆవిడకి జీతం పంపించేసి కంటిన్యూ అయిపోయాను. ఇలా సాగింది. అలాగే మరి తర్వాత మీకు మొట్టమొదటి సినిమాలో పూర్తి స్థాయిలో పాటలు రాసిన సందర్భం ఏదండి? ఒసే రాములమ్మ. దాసరి గారు పిలిచారు తర్వాత. దాసరి గారు రాయుడు గారు నాయుడు గారు సినిమాలో ముందు రాయించారు ఒక 3 పాటలు. ఓకే, సినిమా పెద్దగా పోలేదు, ఆ సినిమా బాగా పోలే, అది అలా ఆగిపోయింది. అంటే నాగేశ్వరరావు గారు దాసరి గారు ప్రధాన పాత్రలు దాంట్లో. ఓకే, రోజా, తర్వాత మన ఎవరు హీరో వినోద్ కుమార్ వాళ్ళతో ఒక సినిమా అనుకున్నారు, అందులో సినిమా పోలేదు అది. కానీ నా పాట రాసే శక్తి దాసరి గారు కనిపెట్టారు. వీడు వెరీ 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 యూస్ఫుల్ టు అస్ అనే నిర్ణయం ఆయనకు వచ్చింది. వచ్చిన తర్వాత నన్ను ఒసే రాములమ్మలకు పిలిపించి ఒక 11 పాటలు ఉంటే 7 పాటలు రాయించారు ఆయన. 7 విభిన్నమైన పాటలు రాయించారు. ఆ విభిన్నమైన పాటలు రాయించడం అంటే నాలో ఒక సినిమాకి అన్ని పాటలు కూడా రాయగలిగేటువంటి క్యాలిబరీ, ఒక శక్తి వీడి దగ్గర ఉంది అని నిరూపించేట్టుగా అందులో 7 పాటలు రాయించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. భూకంపం పుట్టించింది. భూకంపం అంటారు చూసారు, అట్లాగే మేధావుల భ్రూకంపం కూడా పుట్టించింది. భ్రూకంపం అంటే భ్రూ అంటే కనుబొమ్మలు కనుబొమ్మలు కూడా ఎగిరేశారా అంటే అక్కడ కూడా కంపం పుట్టించింది అనమాట. ఏం సినిమా ఇది! ఆ భూకంపం జరిగిన ఒసే రాములమ్మ తర్వాత ఇంక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. లేదు, అలా జరిగిపోయింది. ఇప్పటివరకు ఎన్ని సినిమాలకు రాసి ఉంటారండి మీరు? 1250 సినిమాల దాకా రాసి ఉంటాను. ఒక 2200 పైచిలకు పాటలు రాసి ఉంటాను, సినిమా పాటలు. ఇంకా అందులో మీకు బాగా సంతృప్తినిచ్చిన సినిమా, బాగా ఇష్టమైన పాట, సంతృప్తి, అన్ని ఇష్టమైనవి ఉంటాయి రాసినవన్నీ. మదర్ లాగా పుట్టిన 7 కొడుకులు ముద్దే కదా తల్లికి. కానీ నాకు ఇష్టమైన పాట ఏది అంటే పాండురంగంలో నేను రాసిన మాతృదేవో భవ అనే ఒక పాట రాశాను.
మాతృదేవో భవ అన్న మాట మరిచాను అనే పాట ఉంటుంది ఒకటి. ఓకే. ఆ పాట అమ్మ నాన్నలకు ఒక డెఫినేషన్ ఇచ్చాను నేను అందులో. బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, ఇలా అమ్మ గురించి ఒకటి చెప్పాను. నాన్న గురించి, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెన. ఇది నేను రాసినటువంటి ఒక అద్భుతమైన పాట. ఈ పాట నాకు ఇప్పటి వరకు 2000 పాటలు రాశాను కదా, ఇంకో 2000 పాటలు రాస్తానొచ్చు కదా బహుశా నా రిటైర్మెంట్ వరకు. అయ్యో, అనుకుందాం, ఇంకా కొన్ని వేల పాటలు రాస్తారు మీరు. అనుకుందాం. రాసినా కూడా ఇంకా 2000 పాటలు రాసినా కూడా ఇప్పుడే చెప్తాను ఏంటంటే నాకు ఈ పాటే ఇష్టం అని. ఎందుకంటే ఈ పాట రాయడానికి నేను ముందు పెట్టుకున్నటువంటి ఆ బొమ్మలు పెట్టుకుని రాస్తాం కదా, మా అమ్మ నాన్న గురించే రాశాను నేను, కాబట్టి ఇష్టం. అందులో అమ్మ గురించి చెప్పింది మా అమ్మ గురించే, నాన్న గురించి చెప్పింది మా నాన్న గురించే. కానీ వింటున్నప్పుడు అది మీ నాన్న గురించి అనిపిస్తుంది. వ్యష్టిగతంగా రాసింది సమష్టిగతమైనప్పుడే ఆ పాట యూనివర్సల్ అవుతుంది. నువ్వు ఐడెంటిటీ ఫీల్ అవ్వాలి. మా నాన్న కూడా నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని అనగానే మీ ఫాదర్ నీకు జ్ఞాపకం రావాలి. పాండురంగడుగా వేస్తున్న బాలకృష్ణ గారి ఫాదర్గా వేసిన కె విశ్వనాథ్ గారి పాత్ర కాదు నీకు జ్ఞాపకం వచ్చేది, మీ ఫాదర్ నీకు గుర్తుకొస్తే అది యూనివర్సల్ అవుతుంది. అవునండి. అలా ఉండేలా నేను ఆ పాట రాశాను. అది ఎంత అగ్ని పరీక్ష అంటే, అంతకుముందే పాండురంగ మహాత్మ్యం అని ఎన్టీ రామారావు గారు ఆ పాత్ర వేస్తూ సముద్రాలుగా రాసి, టీవీ రాజు గారు సంగీత దర్శకత్వం వహించి, ఘంటసాల గారు రాసిన పాట అమ్మాని అరచిన ఆలకించవేమమ్మా అనేటువంటి ఒక అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ పాట అదే ప్లేస్లో మళ్ళీ నేను రాయాల్సి వచ్చింది. అంతకన్నా గొప్పగా రాయాలని కదా, అయినా రాయమన్నాడు రాఘవేంద్రరావు గారు. అప్పుడు నేను ఆ పాట జోలికి వెళ్ళకుండా నేనంటూ నాకంటూ ఒక క్యాన్వాస్ తయారు చేసుకుని నేను ఒక కొత్తగా రాశాను. ఆ పాటను దాటిందని నేను అన్నను, వాళ్ళు మనకు సీనియర్స్ కాబట్టి. కానీ ఆ పాటకు సమస్థాయిలో వెళ్ళిందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇది ఆత్మవిశ్వాసానికి సంబంధించింది కాబట్టి అలా ఆ పాట అంటే ఇష్టం. మీ అమ్మగారు కానీ లేకపోతే మీ భార్య కానీ ఒకానొకప్పుడు ఫేస్ చేసినటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈరోజు మీరున్న స్థాయి వరకు ఏమంటారు అసలు? ఒకసారి చూసి ఈ ఉద్యోగం నుంచి అటువైపు వెళ్ళినప్పుడు ఈ ఏం పెట్టుకుని వెళ్ళాడు, సాధించావురా అని మీ అమ్మగారు అన్నారా? లేకపోతే మా నాన్న ముందే చనిపోయాడు. సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి మా నాన్న లేరు. కానీ మా అమ్మ నేను కట్టుకున్న ఇల్లు, నేను కొనుక్కున్న కారు, నేను తీసుకున్న నేషనల్ అవార్డ్ ప్రైజు, అబ్దుల్ కలాంతో తీసుకున్న ప్రైజు, ఇవన్నీ మా అమ్మ ఎంజాయ్ చేసింది. మా అమ్మ నన్ను చిన్నప్పుడు ఎప్పుడు డాక్టర్ ఇంజనీర్ కమ్మని అడగల. మా అమ్మ పెద్ద చదువరి కాదు, అంటే అకాడమిక్ చదువరి కాదు, కానీ ఆమె చదవని పుస్తకం లేదు ఆ కాలంలో. నేను 6వ తరగతి ఉన్నప్పుడే మ్యాగ్జిమ్ గోర్కీ రాసిన అమ్మ అనే నవలను తను మిషన్ గుడుతూ నన్ను ఎదురుగా స్టూల్ మీద కూర్చోబెట్టుకుని ఆ పుస్తకం మొత్తం చదివించుకుందామె. మా అమ్మ ద్వారా నాకు శరత్చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూరు, బీనాదేవి, తెన్నేటి హేమలత, యద్దనపూడి సులోచనారాణి, ముప్పాల రంగనాయకమ్మ, దాదాపు నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి దాకా, కందుకూరి వీరేశలింగం నుండి ఎండమూరి వీరేంద్రనాథ్ దాకా నేను చదవని పుస్తకం లేదంటే అది మా అమ్మ ద్వారా. కనుక మా అమ్మ ఏమన్నదంటే, నువ్వు గొప్ప డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని లేదురా, మీ నాన్నలాగా నువ్వు గొప్ప రైటర్ కావాలి నాన్న, నువ్వు గొప్ప పాటల రైటర్ కావాలని మా అమ్మ చెప్పేది. నేను అయి చూపించాను మా అమ్మకి. సో మా అమ్మ బాగా ఎంజాయ్ చేసింది. మా ఆవిడ ఎంజాయ్ చేసింది, కానీ ఆవిడ నన్ను బాగా మిస్ అయింది 20 ఏళ్ళు. ఆవిడ ఏమనేదంటే, ఏమోనండి అప్పుడేదో నువ్వు పోతానంటే పంపించాను, మీరు బాగానే ఉన్నారు, పిల్లలందరూ, ఒకడు అమెరికాకి వెళ్ళాడు, అందరూ బాగా సెటిల్ అయ్యాం, కానీ నిన్ను బాగా మిస్ అయ్యాం మేమందరం, మనము ఆ పల్లెటూరులో ఉంటేనే బాగుండేదేమో అని ఒక్కొక్కసారి కళ్ళ ముందు మనిషి ఉండేవారు, ఎదురుకుండా కనిపించేది, గతం తలుచుకుని అలా ఫీల్ అవుతుంది. బట్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ నౌ, అందరూ సంతోషపడతారు. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ రాసినప్పటి నుంచి చూసినట్టయితే కనుక మీరు రాసిన పాటల్లో ఎక్కువ ఆవేశపూరితంగా ఉన్న పాటలే మనకి స్టార్టింగ్లో కొద్ది రోజులు నక్సలిజం ఎక్కువ కనిపించాయా ఈ పాటల్లో అనేది కూడా కొంత కనిపించింది. నా కెరియర్ ఎట్లా ఉందంటే,
ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ముద్ర పడడం, దాన్ని నేను బ్రేక్ చేసుకోవడం, ఇంకో ముద్ర పడడం, బ్రేక్ చేసుకోవడం, ఇలా నా జీవితం సాగింది. ర్యాకెట్ వెళుతుంటే అయస్కాంతం ఉంటుంది, భూక్షేత్రం. అక్కడి నుంచి బయటపడడానికి అక్కడ మళ్ళీ ఒక బాంబు పేలుస్తారు, తెలుసు కదా. అయస్కాంతాన్ని ఇంత పోయిన తర్వాత మళ్ళీ పేలుతుంది, దాన్ని దాటుకోవడానికి. అవును, నాగేశ్వరరావు గారి జీవితంలో కూడా ఇట్లాంటి బ్రేక్స్ ఉంటాయి. ముందు ఆయన వేషాలు చూసి ఇతను జానపదానికి పక్కా పనికొస్తాడన్నారు. తర్వాత దేవదాసుని చూసి ఇతను సాంఘిక విషాదాలకే ఇతని జీవితం అని అన్నాడు. తర్వాత సంసారము, బాలరాజు ఇవన్నీ చూస్తే ఇతను సాంఘికంగా బాగా చేస్తాడే అన్నాడు. ఆ తర్వాత ఇతను రొమాంటిక్ అన్నాడు. ఇట్లా ఒక్కొక్క దాన్ని తనకు తానే మన మీద ఒక బ్రేక్ వస్తుంది. అది అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. అట్లా దాన్ని మనమే దాన్ని విస్ఫోటనం చేయాలి, ఫైర్ చేసుకొని దాన్ని బద్దలు చేసుకుంటూ రావాలి. నేను మొదలు వచ్చిన టైంలో నేను ఎక్కడ సక్సెస్ అయ్యాను? ఫస్ట్ నా టేకాఫ్ ఎక్కడ? వసే రాములమ్మ. అది విప్లవం. అవునండి. అప్పుడు విప్లవ చిత్రాల యొక్క ఎరా నడుస్తోంది. అది ప్రజానటుడు ఆర్ నారాయణమూర్తి గారికి దండం పెట్టాలి. ఆయన ఇస్ ఎ గ్రేట్. ఇప్పటికీ ఒక కమిట్మెంట్ ద్వారా అట్లాంటి సినిమాలు తీస్తూ జీవితాన్ని గడుపుకొస్తున్నటువంటి ఒక కమిటెడ్ రైటర్, పీపుల్ స్టార్ ఆయన. ఆయన ఎర్ర సైన్యం ఒక్కసారి పెద్ద బీభత్సం చేసిన తర్వాత వచ్చినటువంటి వరుసలో ఎవరు సినిమా తీయలేదు విప్లవ సినిమా? మోహన్ బాబు గారు కూడా అడవిలో అన్న తీశారు, దాసరి గారు శ్రీరాములమ్మ తీశారు, ఒరే రిక్షా తీశారు, మరి కృష్ణ గారు ఎన్కౌంటర్ తీశారు. ఇలా ఒక విప్లవ చిత్రాల వరబడి సరిగ్గా నేను అప్పుడే ఎంటర్ అయ్యా, వసే రాములమ్మ ద్వారా ఎంటర్ అయ్యా. కాలం నేనేమంటానమ్మా అంటే, కాలం తను చేసినటువంటి శూన్యాన్ని తానే మళ్ళీ భర్తీ చేస్తుంది. కృష్ణశాస్త్రి యొక్క అద్భుతమైన పాటల నడుస్తుంటే కృష్ణశాస్త్రి గారు పోయారు. కృష్ణశాస్త్రి లేని శూన్యం ఏర్పడింది. కానీ కృష్ణశాస్త్రి శూన్యాన్ని కాలం నారాయణ రెడ్డి గారితో నింపేసింది. శ్రీశ్రీ ఒక అద్భుతాలు సృష్టించాడు. శ్రీశ్రీ లేని శూన్యాన్ని శుద్ధాలాశక్తోని పూర్తి చేసుకున్నారు. అయితే నేను వచ్చిన వరుసలో విప్లవ చిత్రాలు వచ్చినాయి కాబట్టి అశోక్ తేజ అంటే విప్లవాలే రాస్తాడన్నాడు. కానీ అదే ఒకవైపు అది రాస్తూనే నిన్నే పెళ్ళాడతాలో చిక్ చిక్ నామగుడు రంప్యారి పాను ఇచ్చి ఫ్యాన్ ఏమంటాడే చెల్లె. నా అదృష్టం ఏంటంటే నారాయణమూర్తి గారికి, నాగార్జున గారికి బ్రిడ్జి వేసినటువంటి పాటల బ్రిడ్జి వేసే అవకాశం నాకు సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది. కనుక ఒక ముద్ర పడగానే ఇంకో దాన్ని చెరగొట్టుకొని దాన్ని చెదరగొట్టుకొని ఇంకో దాంట్లో ప్రవేశించడం అంటూ జరిగిపోయింది. ఆఖరికి ఎక్కడి దాకా వచ్చింది? దీనికి ప్రేమ పాటలు రాస్తాయా అంటే, దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటా. అరే ప్రేమ పాటలు రాయేస్తే పర్లేదు, ఇతనికి కుటుంబ సంబంధించిన పాటలు రాయేస్తాయి. ఇతనికి ఎందుకు రా? ఆడకూతురా నీకు అడుగడుగున వందనం. ఓ అట్లాగా. అయితే దేవుడి పాటలు రాస్తాయా? ఎందుకు రాయరు? ఏటయింది గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు. ఇలా అసలు సినిమా ఇండస్ట్రీలో కానీ ప్రేక్షకులు కానీ ఈ ముద్ర వేయడం అలవాటైపోయింది. కానీ ముఖ్యంగా మా రచనా రంగంలో సినిమా రైటర్ అనేవాడు ఒక అద్భుతమైనటువంటి పవిత్ర గంగ లాంటి వాడు. మీరు నిర్మాతో, డైరెక్టరో, మీరు విస్కీ పోసుకునేటువంటి పాత్రలో పోస్తే విస్కీ ఆకారం ఆ పాత్ర ఆకారంలోకి వస్తాడు. పవిత్రమైనటువంటి ఒక కలశం, గంగా తీర్థం పోసే కలశం ఉంటుంది, ఆ కలశంలో పోస్తే కలశం ఆకారంలోకి వస్తాడు. చెంబులో పోస్తే చెంబు ఆకారం, గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారంలోకి వచ్చేటువంటి వాడు సినిమా రైటర్. సన్నివేశం ఏమిస్తున్నామా అన్నది వాళ్ళు చూసుకోవాలి, దాన్ని ఎంతవరకు న్యాయం చేయాలన్నది రైటర్ చూసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మూయించిన ఒక వీరుని కంఠం, వేయి గొంతుకల విప్లవ శంఖం, పతిత దళిత జనరణ హోంకారం, ప్రళయ ఘన ఘన భీషణ హోంకారం
అని రాసిన శ్రీశ్రీయే పాడవేల రాధిక అది ఏ పిచ్చిలో ప్రణయ సుధా అని రాశాను. గీతిక. Yes. కాబట్టి అయితే కొన్ని పాటలు కొందరి స్పెషల్ ఉంటాయి. ఇప్పుడు తమ్ముడు చంద్రబోస్ ఉన్నాడు, అన్ని పాటలు రాస్తాడు, కానీ యూత్ఫుల్ పాటలు అంటే చంద్రబోస్ రాయాలనుకుంటాం, అంతే కదా. అలాగా ఇప్పుడు కొందరు అబ్బా మీరు కొంచెం ఇప్పుడు దాన్ని కూడా బ్రేక్ చేశారు కదా, మొన్న మీరు ఇచ్చిన హిట్ సాంగ్ దాన్ని కూడా బ్రేక్ చేశారు. అయితే కొంత సొంత ముద్రలు కొన్ని ఉంటాయి. అట్లా సొంత ముద్ర ఏంటంటే నాది ఆవేశాత్మకమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి పాటలు రాయాలంటే నేను రాస్తాను అన్నది ఒక ముద్ర నాకు వచ్చింది. కానీ నా కెరియర్లో నేను అన్ని రకాల పాటలు రాశాను. అవునండి. ఐటెం సాంగ్ కూడా రాశాను. మీరు ఏ రసానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? అంటే మీకు నచ్చే రసం ఏమిటి? రౌద్రం నాకు రాశారు. ఇష్టమైంది ఏంటంటే నాకు సన్నివేశానికి తగిన పాట రాయడం ఇష్టం. అది ఏదైనా సరే ఒక సన్నివేశం అంటే కథని భుజం మీద వేసుకుని వింటున్న శ్రోతల గుండెల్లోకి, చూస్తున్న ప్రేక్షకుల హృదయాల్లోకి దూసుకుపోయేలాగా మోసుకుని తీసుకురావాలి కథని. అలాంటి పాటలు అంటే నాకు ఇష్టం. ఇప్పుడు రోబో సినిమా ఉంది, అక్కడ మామూలు డ్యూయట్ అది, కానీ అక్కడ రోబో అనే ఒక మిషన్కి ప్రేమ పుట్టింది. అదే ఆయన చెప్పాడు, శంకర్ సార్ చెప్పాడు, మిషన్కి ప్రేమ పుట్టింది అయ్యా. ఇట్స్ ఏ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఇందిరన్. శంకర్ గారు మీరు ఎదురుకుండా కూర్చుని డిస్కస్ చేసుకున్నారండి? ఎప్పుడైనా సరే ఆయన, నేను 3 సినిమాలు రాశాను. ఆయన ఇట్లా చెప్తాడు పక్కన, ఇప్పుడు మనం కూర్చుంటాడు, అశోక్ గారు ఇది కథ ఇట్లా ఉంటుంది, ఇక్కడ మీరు రాయాలి. అక్కడ ఒక మిషన్కి లవ్ వచ్చేసింది. తెలుగు బాగా తెలుస్తే ఆయనకి తెలుగు రాదనుకోవద్దు, చాలా చాలా మీద ఆయన గ్రేట్ మాస్టర్ ఆయన. తెలుగు మాట్లాడడంలో కొంచెం అలా ఉంటుంది, తమిళం భాష వస్తుంది, కానీ తెలుగులో ఉన్నటువంటి లాంగ్వేజ్లో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి మెరుస్తున్న పదాన్ని కూడా గుర్తుపట్టి ఇది నాకు కావాలని చెప్పగలిగేటువంటి జడ్జిమెంట్ ఆయన దగ్గర ఉంటుంది. ఒక దాసరి గారు లాగా, ఒక రాఘవేంద్రరావు గారు లాగా అంత జడ్జిమెంట్ ఉన్న మనిషి. ఆయన చెప్పాడు, ఇప్పుడు మేము రోబోని మీరు తెలుగు వాళ్ళు ఏమంటారు, రోబోనే అంటారు, బట్ మేము ఎందిరన్ అంటాము, మీరేమంటారు తెలుగులో అంటే నేను మర మనిషి అంటాను. అరే ఇది బాగుంది అన్నాడు. యంత్రుడు అంటానన్నా. అందుకే మీరు చూడండి, యంత్రుడా యంత్రుడా అని మా టైటిల్ సాంగ్లో వస్తుంది, ఓ మర మనిషి మాలోకి అని రాసినప్పుడు. దీని గురించి ఏం చెప్పాడు, ఒక మిషన్కి ప్రేమ వచ్చింది, మిషన్కు అమ్మాయి మీద ప్రేమ పుట్టింది, ఏం రాద్దాం అంటే నేను ఇనుములో హృదయం మొలిచెలి ముద్దిమ్మంటూ నిన్నే వలచెలి పూజించే యంత్రుడు పువాసనకొచ్చాడు. ప్రేమ పుట్టినప్పుడు అంటే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఇంద్రియాలు పనిచేయమంటే జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి, కళ్ళు, ముక్కు, చెవులు. ఎప్పుడైతే జ్ఞానేంద్రియం పనిచేసిందో వాసన గుర్తుపడుతున్నాడు వాడు. సినిమాలో మీకు చూపిస్తాడు, ఇంద్రియాలు పనిచేసినట్టుగా ఒక మ్యాప్ వేసి చూపిస్తాడు మనకు శంకర్ గారు. ఎప్పుడైతే పూవాసన గుర్తుపచ్చాడో స్త్రీ వాసన కూడా తెలుస్తుంది. సూపర్. ఇవి ఎదురుకుండా కూర్చొని డిస్కస్ చేసి అప్పటికప్పుడు చెప్పారండి. ఇవన్నీ మాడుకున్నాము, ఇట్లా మాడుకొని నువ్వు రాయి, నేను మళ్ళీ సాయంత్రం కలుస్తాను ఆయన చెప్తాడు, మొత్తం చెప్తాడు. ఆయన ఎంత మంచివాడంటే, ఇది డబ్బింగ్ సినిమా అని చూసే ప్రతివాడికి తెలుసు, మరీ మేము లిప్ అక్కడ ఎట్లా ఉందో అట్లా రాయాలని అనుకోబాకు, తెలుగులో పాటలా రాయి. ఒకవేళ లిప్ ఏమన్నా పక్క పోయిందా ఎవడు పట్టించుకుంటాడు, చూడు ఒక 70% పోయిందా పాటే ముఖ్యం అని చెప్పే మనిషి అన్నమాట. తెలుగులోనే, తమిళం లేదు సినిమా అంత ఉష్కాకి మధ్య తెలుగులో పాట రాస్తున్నావు, ఏం రాస్తావు? అప్పుడు నేను ఇనుములో హృదయం మొలిచి. రోబోలో మొత్తం ఎన్ని పాటలు రాశారు? నేను 2 రాశాను. ఇలా అంటే నాకు తెలియక అడుగుతున్నాను, ఒక డైరెక్టర్ ఎదురుకుండా మిమ్మల్ని కూర్చోపెట్టి సీన్ చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పటికప్పుడే రాస్తారా, లేకపోతే ఒక మంచి ఫైన్ ఈవినింగ్ డల్ లైట్ ఒక చిన్న పెగ్గది పెట్టుకుని రాస్తారా? నేనైతే బస్ స్టాండ్లో రాస్తాను, అవకాశం ఉంటే బస్ స్టాండ్లో కూడా పాట రాస్తాను. నాకు అంటే ఇవన్నీ ఉంటేనే రాస్తాను అనేటువంటి నియమాలు నాకు ఎప్పుడు నా కెరియర్లో లేవు. అంటే ఇవేవి నాకు నిషిద్ధాలని కావు. నేను పెగ్ తీసుకుంటాను, నేను మాంసం తింటాను, నేను మంచి మంచి హోటల్లో ఉండాలని కోరుకుంటాను, కానీ అందులో ఉంటేనే పాట వస్తానేది మాత్రం నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. అట్లా ఎవరన్నా మా పూర్వీకులు అట్లా చేసిన వాళ్ళు ఉంటారేమో, కానీ నాకైతే అదేమీ లేదు. కానీ
దాసనారాయణరావు గారు లాంటి పెద్ద ఆయన ఏదైనా ఒక కథ చెప్తున్నప్పుడు నాకు ఆయన చెబుతుండగానే పల్లవి నా లోపల ఊరేది అనమాట. గర్భవతి అయిన స్త్రీకి మామిడికాయలు చూపెట్టగానే నోట్లో నీళ్లు ఊరుతాయే, మంచి సమర్థులైన రచయితకి సన్నివేశం చెప్తే మెదడులో పాటలు ఊరుతాయి, అద్భుతం. టప్మని వచ్చేస్తుంది పాట. ఆయన ఒకసారి అలా చెప్తా ఉండగానే నేను ఇమ్మీడియట్గా నేను దీనికి ఇట్లా ఉంటే బాగుంటుంది సార్ అంటే సూపర్ అన్నాడు ఆయన. అక్కా చెల్లెళ్ళ ప్రేమరా, ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఇష్టం, వాళ్ళు ఆడుకుంటున్నారు, అడవిలో ఆడుకుంటున్నారు, ఎలా ఉంటే బాగుంటుంది ఆలోచించు అన్నాడు. అక్క అక్క నువ్వు ఎక్కడే, చెల్లి చెల్లి నీ పక్కనే, పువ్వులో తేనెలాగా ఆకులో నాకులాగా, దాచుకుంటే నిన్ను నేను ఎట్ట పట్టుకుందునమ్మ అని వెంటనే చెప్పేశాను. ఎక్సలెంట్. అలా ఆయనకి నేను చాలా పాటలు ఎక్కువ పాటలు రాసింది ఆయనకి నేను. నారాయణ రెడ్డి గారి తర్వాత వేటూతో సమానంగా నేను ఆయనకి ఎక్కువ పాటలు రాసిన రైటర్ నేనే. కాబట్టి అలాంటి వాడు చెప్పినప్పుడు అలా వచ్చేస్తాను, ఉవ్వెత్తున ఊరుకుంటూ వచ్చేస్తుంది. ఏదైనా కథలో ఆ సన్నివేశంలో ఉంటే ఎంతసేపు అమ్మా. అవునండి. ఇప్పుడు ఆ మెరుపు మెరవాలి కానీ వానగురుడు ఎంతసేపు. అవును.